గోపి జీకేటీవీ. సో, మనకు ఈరోజు కార్యక్రమం ఏందంటే, కరోనా లాక్‌డౌన్‌లో ప్రపంచమంతా ఉంది. ఎస్పెషల్లీ యూఎస్ గూడా ఉంది. కాకుంటే ఇప్పుడొచ్చేసి మనం రకరకాల స్టేట్‌మెంట్లు వింటున్నాము. ఎప్పుడు దీన్ని మార్కెట్‌ని ఓపెన్ చేయాలి అనే దాన్ని బట్టి మనకు చర్చగా సాగుతా ఉంది ఇప్పుడొచ్చేసి. సో, ముందుగా వచ్చేసి ఈరోజు చూశారంటే మీకు అట్లాంటా, జార్జియా వచ్చేసి వాళ్ళు మార్కెట్ ఓపెన్ చేయాలి అనే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. సో, చాలామంది వచ్చేసి ఇక్కడ అది అవసరమా? ఇంత ఎర్లీగా ఇప్పుడు ట్రంప్ చెప్పిన ప్రకారం అయితే మే 1 నుంచి కొన్ని కొన్ని మార్కెట్లు ఓపెన్ చేయాలని. సో, డెట్రాయిట్‌లో మీరు చూసారు నిరసనలు వచ్చేసి అమెరికాలో వచ్చేసి డెట్రాయిట్‌లో, పెన్సిల్వేనియాలో మిగతా వాళ్ళ చోట్లంతా కూడా When we first heard USNS Mercy was coming to Los Angeles, I was very proud to be part of this whole experience. And when you realize సో, దాని గురించి మనకొచ్చేసి ఉపేంద్ర గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. మ్యూట్లో ఉన్నారు. సారీ అండి. సో, ఉపేంద్ర గారు ప్లీజ్ గో హెడ్. మన ట్రంప్ గారు వచ్చి తొందరగా ఎకానమీ పాడవుతున్నది, ఓపెన్ చేయాలని చెప్పి ఆయన డేట్స్ చెప్పలేదు, కానీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పారు. అది వచ్చి చూసుకుని మన జార్జియా గవర్నర్ వచ్చి కొన్ని హెయిర్ సలాన్స్, తర్వాత జిమ్ అని ఓపెన్ చేయడం చేస్తున్నారు. చాలా తొందరగా మే 1 కూడా కాదు, ఆయన వెయిట్ చేయడం, ఈ శుక్రవారం చేసేస్తామని చెప్పి ఆయన చూస్తున్నారు. అదే కాకుండా సౌత్ కేరళ కూడా వాళ్ళు బీచెస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. కానీ ఆ లోకల్ మేయర్స్ వాళ్ళ అపోజిషన్ ఉన్నది. కొంతమంది ఏం చెప్తారంటే, డాక్టర్ ఫౌచి సిడిసి ఆయన కూడా చెప్తారు, డెబ్రా బర్క్స్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది కొంచెం జాగ్రత్తగా ఇవి ఓపెన్ చేయాలా, సేఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, సేఫ్ డిస్టెన్స్ పెట్టుకోవాలా, 6 feet అది ఈ విధంగా తొందరగా చేస్తే కష్టం. డెబ్రా బర్క్స్ అడిగారు, ఈ విధంగా ఇది హెయిర్ సలాన్ లో మీరు సోషల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటే, ఆవిడేం చెప్పిందంటే, పీపుల్ ఆల్వేస్ ఫైండ్ క్రియేటివ్ వేస్ టు డూ దాట్. ఏదో అంటే ఎక్స్టెన్షన్ కోడ్ పెట్టుకుని వాళ్ళు హెయిర్ కట్ చేస్తారేమో, తెలీదు. సో అందువల్ల ఇది తమాషా అయిపోయింది. ఇక్కడ లీడర్షిప్ ల్యాకింగ్. ఎవరికంటే వాళ్ళు ఏదేదో సజెషన్స్ ఇస్తున్నారు, కానీ న్యూజెర్సీ, న్యూయార్క్ సిచ్యువేషన్ చాలా బాగాలేదు. నిన్న న్యూజెర్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ అయినాయి. కాబట్టి కానీ జార్జియా మాత్రం ఓపెన్ చేస్తే పక్కన స్టేట్ లో వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది కదా, అది ఆయన చూసుకోవడం లేదు. కాబట్టి అది చాలా సెల్ఫ్ సెంటర్డ్ మోటివ్. అట్లాంటిది మంచిది కాదు. మన పబ్లిక్ హెల్త్ చాలా ముఖ్యం. ఎకానమీ అఫ్ కోర్స్ ముఖ్యమే, కానీ కొంచెం ఇవన్నీ చూడడానికి అట్లీస్ట్ ట్రంప్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తే బాగుంటుంది అంటాను. ఎక్సలెంట్ పాయింట్ అండి. ఎందువల్లంటే ఇప్పుడు జార్జియా మాత్రం ఓపెన్ చేసి, ఇది వచ్చేసి ఒక జార్జియా ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం చూసాం కదా, ప్రపంచంలో ఎక్కడో ఉండే చైనాలో, ఎక్కడో వుహాన్ సిటీలో మొదలైంది వచ్చేసి మొత్తం ప్రపంచాన్ని ఉడికిస్తుంది. జార్జియా అనేది వచ్చేసి యూఎస్లో ఒక భాగమే. అది వచ్చేసి మీకు ఈ రోజు వచ్చేసి అక్కడ మాత్రం చేసేది, అక్కడే ఎఫెక్ట్ అయ్యేది కాదు. వాళ్ళు కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు. సో ఎక్కడ తిరుగుతారు, మనం రెస్ట్రిక్షన్ పెట్టలేదు. స్టేట్ టు స్టేట్ మనం బార్డర్స్ ఏం పెట్టలేము. సో వచ్చే వాళ్ళకంతా చెక్ చేయలేము. సో ఇది వచ్చేసి మళ్ళా ఇది వచ్చేసి వచ్చేది. నిన్న కూడా మన రిపోర్ట్స్ అన్ని చూస్తే కూడా ఇది వచ్చేసి సెకండ్ వేవ్ వచ్చేసి ఈ వింటర్లో వస్తుందని అఫిషియల్గానే చెప్తున్నారు. వస్తే అది ఇంకా భయంకరంగా ఉంటుంది అంటున్నారు. ఆ టైంలో ఇంత త్వరగా ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి డెఫినెట్గా మనకు వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేది కనిపిస్తూ ఉంది. సో శ్రీధర్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఫస్ట్ ఫేజ్ లో అది బాగానే ఉంది. అంటే టెస్ట్ చేయడం, ఐడెంటిఫై చేయడం, కంటైన్ చేయడం, అట్లాంటి దాంట్లో కొంత సక్సెస్ అయితే డెఫినెట్ గా దొరికింది. ఈ రీఓపెనింగ్ ఫేజ్ 2 ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా, సేఫ్ గా చేయాలి. అదే హెల్త్ అఫీషియల్స్ కూడా అదే చెప్తా ఉన్నారు, సైంటిస్టులు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే సిడిసి గైడ్ లైన్స్ ఇస్తా ఉందో, మన అధ్యక్షులు ట్రంప్ గారు ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నారో అవి తప్పకుండా పాటించి మనం స్లోగా ఫేజెస్ లో ఎక్కడైతే తీవ్రతగా ఉందో వాటిని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది, మెడిసిన్ అనేది లేదు ఈ కరోనా వైరస్ ని ట్రీట్ చేయడానికి. కాబట్టి అది గమనించాలి. మనము హడావిడిగా నార్మల్సీకి రావాలనుకోవడం అది మానవ సహజమైన, మనము ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము. అది ప్రతి ఒక్కరూ ఎవరైతే రిమోట్ గా చేయగలుగుతారో, ఎవరైతే మన సిడిసి గైడ్ లైన్స్ అది పాటించి ముందుకు తీసుకెళ్తారో అట్లాగనే స్పీరియస్ లో మాత్రమే చేయాలి.
ఎందుకంటే ఒకవేళ మళ్ళీ అది స్పైక్ అయింది అనుకోండి, మళ్ళీ ఫ్లూ సీజన్స్ తో మనకి ఇది కంబైన్ అనుకోండి, చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. అది కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి మనకు వ్యాక్సిన్ లభించేంత వరకు, దీని మీద మెడిసిన్ అంతా దొరికేంత వరకు తప్పకుండా మనం ఏదైతే ప్రివెంటివ్ గా ఏదైతే మనము గైడ్లైన్స్ పాటిస్తున్నామో అవి వర్క్ చేస్తున్నాయో వాటిని తప్పకుండా మనం ఒక లాగా ఉపయోగించుకొని చాలా సేఫ్ గా రీఓపెన్ అయితే తప్పకుండా మనం చూడాలండి. ఎక్సలెంట్ పాయింట్ అండి. సో హరి గారు మీ అభిప్రాయం చెప్పండి. సో ఇది 3 గైడ్లైన్స్ పెట్టారు, phase 1, phase 2, phase 3 అని ప్రెసిడెంట్ ట్రంప్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఈ డెమోన్స్ట్రేషన్స్ ఏదైతే చేస్తున్నారో అవి పొలిటికల్లీ మోటివేటెడ్ లాగా అనిపిస్తుంది. అండ్ ట్రంప్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ సచ్ డెమోన్స్ట్రేషన్స్ టు గెయిన్ సమ్ పాపులారిటీ ఫర్ హిస్ ఎలక్షన్ ఇయర్. But he himself contradicting, and his administration is also sending mixed signals. Again, as Upendra Garu said, there's no central leadership, central guidelines are not communicated properly and contradicting themselves, which is not right during this crisis. Especially everybody has to follow the same kind of approach to handle this coronavirus, which is first of its kind that we are facing since the mankind. So now coming back to this Atlanta thing, social distances lekunda ee salons etla chestarane daniki they should supply the PPEs if they really want. That is an emergency. Salons anta emergency, is it required for survival when we are going through this kind of thing? And I think they should identify the green, yellow and red zones. Especially metro cities are all identified as red zones, and today California has decided to test all the hotspot areas whether they have a symptom or not, just to eliminate the affected people and isolate them. So that is the kind of approach has to take place in every part of the country. And since we are spending the package itself is about $2+ trillion, and they just released another $400 billion for the small business. If the country can afford, why we are dragging our feet in testing more to identify the affected people? So testing is the only way, whether it is antibody testing or PC testing, that whatever is necessary, I think we need to do to isolate people and open only the green zones and monitor the yellow zones and lock down the red zones. That's the way to go. Trump has to send a signal to all the people that whatever approach he has announced in the phase 1, phase 2 has to be followed strictly. Ee demonstration చేసేటప్పుడు కూడా అందరూ social distance follow అవ్వలేదు. So there is a likelihood that they may have infected other people also, because we have not tested those people who are coming to these streets. So it is very unfortunate the leadership is not communicating properly. I think life is more important. I'm sure economy is impacted and it will continue to stay that way. But if you die, if you don't exist in this, how good is whether you have $1 million or you have $0? Doesn't make any difference. ఎక్సలెంట్ పాయింట్ అండి, ఎక్సలెంట్ అండి. సో హరి గారు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు గోపి గారు. ఇక్కడ టెస్టింగ్ మనము డెఫినెట్ గా దాన్ని ఇంక్రీజ్ చేయాలి. యాంటీబాడీ టెస్టింగ్ ఏదైతే ఇప్పుడు ఎల్ఏలో జరిగిందో దాని నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 50 to 60% కి ఇది ఎక్స్పోజ్ అయిందని. సో అట్లాంటి పరిస్థితులు ఉంటే మనం మనకు అంచనా చేయాలి. మన టెస్టింగ్ చేస్తే కనుక తెలియదు కదా ఎంతమందికి ఎక్స్పోజ్ అయిందో. టెస్టింగ్ జరిగిన తర్వాత కంటైన్మెంట్, తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్ అలాంటివన్నీ తర్వాత వస్తాయి. కానీ బట్ డెఫినెట్ గా టెస్టింగ్ పైన మన ప్రభుత్వం అందరు దృష్టి పెట్టాలి. అది ఎంతవరకు ఎక్స్పోజ్ అయింది, దాన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి, వ్యాక్సిన్ లేకుండా, మెడిసిన్ లేకుండా అనేది డెఫినెట్ గా మనం దృష్టి సారించాలి. గోపి గారు, వన్ థింగ్ మెడికల్ డిస్కవరీ ఇవాళ ఏంటంటే క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్ చాలా ప్రాబ్లం అయిపోతున్నది. ఒక అతనికి యాంపిటేట్ చేశారు, బ్లడ్ వాజ్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద టోస్, యాంపిటేట్ చేశారు. కాబట్టి ఈ కొత్త రిజల్ట్స్, కొత్త టెస్ట్ల వల్ల తెలుస్తున్నది. అందువల్ల ఈ కరోనా గురించి మనకి ఫుల్ గా తెలియదు ఇంతవరకు. ఇది లేకుండా ఉపేంద్ర గారు, ఫుడ్ లో వచ్చేసి ఇప్పుడు కరోనా అనేది వచ్చేసి లంగ్స్ అఫెక్ట్ చూసాము. మీరు ఫుడ్ గురించి కొంచెం డీటెయిల్ చెప్పగలరండి? అంటే బ్లడ్ అంటే కరోనా ఏం చేసి అదే COVID-19 ఏంటంటే బ్లడ్ క్లాట్స్ క్రియేట్ చేశాయి. అందువల్ల బ్లడ్ వాస్ నాట్ గోయింగ్ టు ద టోస్. దానికోసం వాళ్ళు దే థాట్ దట్ సంథింగ్ రాంగ్ విత్ ద ఫుట్ అండ్ వాళ్ళు కట్ ద ఫుట్
అండ్ అంపిటేట్ చేశారు. అదే కాకుండా దే ఆర్ సీరియస్లీ వరీడ్ అబౌట్ ఈ బ్లడ్ క్లాట్స్ అది ఎట్లా వస్తున్నాయి, ఎంత తొందరగా వస్తున్నాయి అని చెప్పి దే ఆర్ ట్రైంగ్ టు అనలైజ్ ఇట్. ఇట్స్ ఎ very risky thing. It's happening to some people, it's not happening to all the people, but they are trying to figure out how to dilute the blood. అండ్ ఆల్సో రీడింగ్ టుడేస్ ఉపేంద్ర గారు, ఇది కొంతమంది యంగ్స్టర్స్ కూడా దే హ్యావ్ స్ట్రోక్స్ టు అగైన్ బ్లడ్ క్లాట్ తో కూడా. సో ఫుడ్ కి రీచ్ అవ్వట్లేదు, తర్వాత స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కరోనా, బికాస్ ఇట్ ఈస్ మెస్సింగ్ అప్ విత్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్. మేబీ బ్లడ్ థిక్ అవుతుందా, అది ఫ్లో సరిగా అవ్వట్లేదు. సో లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ టు టేక్ ప్లేస్. బ్లైండ్ గా ఓపెన్ చేసేసి సలాన్లు పెడతాము అంటే కుదరదు ఇది. సో ఇట్ హాస్ టు బి థరోలీ. గోపి గారు, హార్ట్ కి సంబంధించిన ఇష్యూ కూడా అంటున్నారు. శ్రీధర్ గారు, గో హెడ్ అండి. గోపి గారు, కమ్యూనిటీలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ లంగ్స్, ఇది కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ జరుగుతా ఉంది. అంతేగా వాళ్ళకి తర్వాత బ్రీతింగ్ కూడా నార్మల్ గా జరగట్లేదు. మిగతా ఇష్యూస్ కూడా వస్తా ఉన్నాయి. మనము ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవరికైతే సిమ్టమ్స్ లేవో వాళ్ళు కనుక మనము ఇది రీఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పోజ్ చేస్తూ పోతే డెఫినెట్ గా ఎవరైతే అండర్లైన్ డిసీజెస్ ఉన్నాయో, క్రానిక్ ఇల్నెస్ ఉందో, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ రీఓపెనింగ్ is the only solution based upon the CDC guidelines and scientists and health professionals, whatever they are guiding. We have to be very delicate and do it in a proper way. Otherwise, it's going to be huge loss, huge human loss, and we're going to see a lot of issues later. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో బేసిక్గా ఏంటంటే మనం వుహాన్లో కూడా చూసాము 75 days వాళ్ళు లాక్డౌన్ చేసిన తర్వాత తగ్గింది. సో ఇలా వచ్చేసి మనం మధ్యలో, సో ఎప్పుడైతే ఈ లాక్డౌన్ మధ్యలో వచ్చేసి ఒక స్టేట్ ఓపెన్ చేయడం, ఇంకో స్టేట్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేయడం, కొందరు ఏమొచ్చేసి మనకి హెయిర్ కట్ కావాలని చెప్పడం, సో ఇంకొందరు వచ్చేసి వేరే ఏదో మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదనడం. సో ఇలా రకరకాలుగా డెట్రాయిట్లో కొన్ని ఇష్యూస్, పెన్సిల్వేనియా ఇష్యూస్, ఇలా రకరకాలుగా చూస్తున్నాము. సో అందరూ కలిసి ఒక నిర్ణయంగా తీసుకునేసి లాక్డౌన్ చేస్తేనే ఇప్పుడు అందరికీ సేఫ్ ఇది. సో అలా కాకుండా ఒక స్టేట్ ఇలా ఒక స్టేట్ అలా పోతే ఇది వచ్చేసి ప్రమాదకరం కాకపోతే ఎందువల్లంటే లైక్ ఇండిపెండెంట్గా స్టేట్ అనేది ఇండిపెండెంట్గా ఉండినప్పటికీ సో జనాలు వచ్చేసి కమ్యూటింగ్, దట్స్ వేర్ వీ గాట్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ రైట్ నౌ. బట్ ఎనీవే లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ కంట్రోల్ అనేసి అనుకుందాము. సో వన్స్ అగైన్ థ్యాంక్